కస్టమరు అన్నా మీ దగ్గర మాపిల్లయ్య సాంబ రైస్ తీసుకున్నా, ఆ రైస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 5th మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని అన్నారు. నాకు వాళ్ళు ఆనందపడుతూ ఉంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఎవరు సార్? అనంతపురం నుంచి వచ్చిన రైతు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలకు ముందు వాడారన్నా? 2 మంత్స్ వాడిన తర్వాత కన్సీవ్ అయ్యారా? ఓకే. ఇది 5 years నుంచి కాలేదు, కన్సీవ్ అయ్యారు. నాకు మొట్టమొదట మాపిల్లయ్య సాంబ రైస్ బెనిఫిట్స్ చెప్పింది గురువు గారే. మహతి ఆడిటోరియంలో చెప్తే రాసుకున్నా. ఆ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో మనం రాష్ట్రాలంతా తిరిగి విత్తనం తెచ్చుకొని ఆ విత్తనం నా చేతికి వచ్చిన తర్వాత కలిగిన సంతోషం ఏంటంటే, నా జీవిత కాలంలో ఒక్కరికైనా పిల్లలు కలిగితే రైతుగా నేను జీవితాంతం వాళ్ళు గుర్తుండిపోతాను అనుకున్నా. 4 సంవత్సరాల నుంచి పండిస్తున్నాను, ఆ రైస్ ఇస్తున్నా. ఇప్పుడు నేను కౌంట్ చేసుకోవడం లేదు. అంతమందికి వాళ్ళు ఫోన్ చేసి కన్సీవ్ అయ్యారండి అని, కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళకి ఏమి రైస్ వాడాలి, కుల్లాకర్ రైస్ అని తెలుసుకొని కుల్లాకర్ రైస్ కావాలని చెప్పని, డెలివరీ అయిన తర్వాత పూంగార్ రైస్ లేదా దూధేశ్వర్ రైస్ అని చెప్పి వాళ్ళే తెలుసుకొని, నేను చాలా కార్యక్రమాలు మాట్లాడుతున్నా, ఆ రైస్ వెరైటీస్ తెలుసుకొని వాళ్ళు అడగడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. బిగినింగ్లో అయితే ఏ రైస్ ఉందని అడిగేటువంటి వాళ్ళు కస్టమర్స్, ఇప్పుడైతే మాకున్నటువంటి హెల్త్ ఇష్యూ ఇదండి, ఏ రైస్ వాడాలి. ఒక రైతుగా ఇంతకంటే గొప్ప విషయం చెప్పండి. నేనున్న డాక్టర్నా, పోనీ సైంటిస్ట్నా? ఏమీ కాదు. పోనీ రైతునా అంటే ఈ మధ్య కాలంలోనే మా పెద్దవాళ్ళు చేసినటువంటి వ్యవసాయాన్ని కొనసాగింపుగా నాకు బాధ్యత ఇచ్చింది ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి. ఇది 8వ సంవత్సరం. ఈ తక్కువ వ్యవధిలో ఇంత సంతోషాన్ని పొందుతూ ఉంటే మీరు చెప్పండి, నేను డబ్బులు లెక్క పెట్టాలన్నా, నాకు ఎంత ఆదాయం వస్తుందని చెప్పాలన్నా, లెక్క పెట్టాలన్నా? దానికంటే ఎక్కువ ఆనందం ఇక్కడ ఇలాంటి మాటల ద్వారా అనుభూతి కలుగుతుంది. నేను ఈ 2 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నది కూడా ఇదే. నేను పొందుతున్నటువంటి ఆనందాన్ని, అనుభూతిని అనేక కార్యక్రమాల్లో చెప్పడం కోసం వస్తాను. నాకు నాలెడ్జ్ లేదనే చెప్తాను, ఇంకా పొందేటువంటి విషయంలోనే ఉన్నాను. విత్తనం అండి, మీరు నమ్ముతారో లేదో, మన తాత ముత్తాతల గురించి తెలుసుకుంటున్నప్పుడు ఎంత భావోద్వేగానికి గురవుతామో, మన విత్తనాలు ఇవి, మన పూర్వీకుల విత్తనాలు ఇవి. ఈ మాపిల్లయ్య సాంబ పల్లవులు చోళుల కాలంలో కూలీల కోసం వండి పెట్టేటువంటి వాళ్ళంట. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు మోయడానికి గుళ్ళు గోపురాలు కట్టారు కదా అప్పుడు పల్లవులు చోళుల కాలంలో. ఆ బండరాళ్ళు అప్పుడు ఎలాంటి యంత్రాలు లేవు, మనుషులే మోసారు. ఒక్కొక్క రాయి 200 నుంచి 300 కేజీలు ఉండేటువంటి మనుషులు మోసేటువంటి దానికి బలమైనటువంటి ఆహారం ఇవ్వాలని మాపిల్లయ్య సాంబ బియ్యం వండి పెట్టేటువంటి వాళ్ళు. ఎర్ర బియ్యం, అది దొడ్డు గింజ. 7 నెలలు మనకు ఉదయాన్నే వచ్చినప్పుడు అక్కడ చూపించాను కదా, అక్కడ ఇంకా హార్వెస్ట్ చేయలేదు, పడిపోయింది, పొడవుగా ఉంది చూడండి. 8 అడుగుల నుంచి 11 అడుగుల పొడవు పెరుగుతుంది, అయినా ధాన్యం రాలదు. 7 నెలలు పంట కాలం, 210 నుంచి 220 రోజులు పంట అవుతుంది. అలాంటి రకాలు అవి. అందులో ఆ బియ్యం తింటే పిల్లలు కలుగుతారు, వీర్యకణాలు అభివృద్ధి చెందుతాయి, ఖండపుష్టి, ధాతుపుష్టి, వీర్యపుష్టి కలుగుతుంది అని అంటే బియ్యం ఏంది, ఇక్కడ ఈ వీర్యకణాలను పెంచడం ఏంది అనేది ఆశ్చర్యం కలుగుతుంది.